మనకు చాలా నెట్వర్క్లు తొందరగా వస్తూ ఉంటాయి. ఇంతో జేబులో వేసుకొని పోతూ ఉంటాయి. అలాంటి ట్రీ కాదు మన మూనెక్స్ ఎక్స్చేంజ్. పర్మనెంట్ గా నిత్యము ఆదాయం వచ్చేటట్టుగా డిజైన్ చేయబడింది మన మూనెక్స్ ఎక్స్చేంజ్. ఓకేనా? ఒప్పుకుంటారా? 100% నిత్యము సార్. ఆదాయం, నిత్యము. మన ఇప్పుడు ప్లాన్ లోకి వెళ్తే చెప్పుకుంటే మనకి ఇప్పుడు నిత్యము ఆదాయం వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా వస్తుంది. మోనెక్స్ ఐడి వేసుకుంటే వస్తుంది, మోనెక్స్ లో స్టేకింగ్ పెట్టుకుంటే వస్తుంది. మన కొత్తగా శ్రీనివాస్ రెడ్డి గారు డిజైన్ చేసి ఇన్కమ్ జోన్ తగ్గింది మనోళ్ళకి డైలీ ఆదాయం రావాలని చెప్పేసి 2 ఆప్షన్లు యాడ్ చేశారు. అవే ఎన్ ఆప్షన్లు. ఒకటి ఎంఎన్సి, 2 కేబిసి. ఈ రెండిటికి కూడా ఎన్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఈ రోజు కూడా నిన్న కేబిసి స్టార్ట్ అయితే ఈ రోజున వర్షం కురిసింది అందరికి. తెల్లవారి చూసుకున్నారా? ఎస్ సార్. తెల్లవారి కేబిసి చూసి తెగ ఆనందపడిపోయారు. ఎంఎన్సి వస్తుంది, కేబిసి వస్తుంది. ఫ్రెండ్స్, అలాగా నిత్యము ఆదాయము, ఎల్లకాలం వచ్చే ఆదాయము ఎక్కడ ఉంది అంటే ఓన్లీ మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లోనే ఉంది. వెయిట్ చేసాం ఇన్ని రోజులు. వెయిట్ చేసినందుకు మనకు సరి అయిన పంటనిచ్చే మొక్క దొరికింది. దట్ ఈస్ బ్యాంబో ట్రీ. ఆ బ్యాంబో ట్రీ లాంటి ఆప్షన్ మనకి మన భారతీయ శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా మనకి మూనెక్స్ ఎక్స్చేంజ్ ఇవ్వబడింది. ఓకే ఫ్రెండ్స్, మూనెక్స్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎక్కడ కూడా ఏ కాన్సెప్ట్ లో కూడా రాని ఆదాయము మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లో నిత్యం తీసుకుంటున్నారు. అలా డిజైన్ చేయబడింది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఫలాలు దొరుకుతాయి. కంగారు పడిపోయి దాంట్లో పెట్టుబడులు పెట్టేసి ఎంఎల్ఎంఎల్ వైపు చూసి, యూనిలెవెల్ వైపు చూసి, ప్రొడక్ట్ వైపు చూసి, అలాగే ఏమేమో వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చూసి వీటన్నిటిలో డబ్బులు పెట్టి ఈ రోజు కూడా డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు మన దాంట్లో ఉన్నారు, బయట ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, అవన్నీ వద్దు. ఇంకా నిత్యము ఆదాయం వచ్చే ఆప్షన్ మనకు దొరికింది. ఇది ఫుల్ టైం పెట్టుకుంటే ఖచ్చితంగా రోజు మనకి సరిపడా ఆదాయం 1000 రూపాయలు వస్తే హ్యాపీ. అంటే నెలకు 30,000. ఇంకో 500 ఇంకొక 1000 కలిపితే ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక శాలరీ అనుకుందాం, ఒక 50 నుంచి 60,000 వరకు. జస్ట్ మొన్న ఆప్షన్ అయిపోయింది. మొన్న 12వ తారీఖున మనకు ఆప్షన్ అయిపోయింది. ఒక్క ఐడి వేస్తే $5. డైరెక్ట్ ఒక్క ఐడి వేస్తే 500. ఎక్కడా లేని ఇన్కమ్ మనకి చూపించారు మన శ్రీనివాసరెడ్డి గారు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మనకు దొరికిన ఆప్షన్ పర్మనెంట్ ఆప్షన్. దీన్ని వదలొద్దు. దీన్ని వెంటనే మనం వెళ్దాము, దీని వెంటే నడుద్దాము. దీంట్లోనే మనకి ఫ్యూచర్ ఉంది. 100% ఇందులో ఫ్యూచర్ ఉందని నేను చెప్తున్నాను. మీరు కూడా నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం. యాజ్ యూజువల్ గా ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్లే ముందు బెనర్జీ గారి స్లోగన్, ఇంతకు ముందు మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయి, మూనెక్స్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తే కోట్లు వస్తాయి. అయితే మార్చుకున్నాను, చిన్నది కరెక్ట్ చేశాను. ఏంటంటే మరి రెండో ఇది రాయల్టీ ఇన్కమ్, సెకండ్ రాయల్టీ ఇన్కమ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మరి అది మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటేనే కోట్లు వస్తున్నాయి. నా రాయల్టీ 1 ద్వారా, రాయల్టీ 2 ద్వారా దగ్గర 3 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే కోట్లు వస్తాయి. మోనెక్స్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తే 100 కోట్లు వస్తాయి. ఇలా మార్చుకున్నాను. ఓకేనా?
మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే కోట్లు వస్తాయి, మూనెక్స్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తే 100 కోట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ప్లాన్ ప్రజెంటేషన్ చేసుకుందాం. యాజ్ యూజువల్ గా మన మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది. డిఫరెంట్ 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 అన్ని డిఫరెంట్లే. ఒక్కొక్క ఆప్షన్ తీసుకుంటూ ఉంటే, ఒక్కొక్క ఆప్షన్ చూస్తూ ఉంటే ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ లో లేని ఆప్షన్స్ చెప్పమంటారా? ఏమేమి లేవో మన దాంట్లో ఏమున్నాయో డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది అన్న మాటకి అర్థం ఉన్న ప్లాట్ఫామ్ మన మూనెక్స్ ఎక్స్చేంజ్. నెంబర్ 1, ఎక్స్చేంజ్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఎవరైనా కూడా ఎయిర్ డ్రాప్ కింద కాయిన్లు ఇవ్వబడతాయి. ఆ ఎయిర్ డ్రాప్ కాయిన్ల కోసం లింక్ పంపించుకొని ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిటీ తీసుకొస్తుంటారు. కమ్యూనిటీ తీసుకొస్తుంటే మాకు ఎయిర్ డ్రాప్ వస్తూ ఉంటాయి. ఏ అయితే ఎక్స్చేంజ్ మనకి ఎయిర్ డ్రాప్ కింద ఇస్తున్నాయో కాయిన్స్, చాలా కాయిన్స్ ఇస్తారు కమ్యూనిటీ కోసం. కమ్యూనిటీ పెరిగిన తర్వాత ఆ కాయిన్ ఎంతో కొంతకి లిస్ట్ చేసి, ఎంతో కొంతకి లాంచ్ చేసి, ఎంతో కొంతకి రేటు పెడితే ఆ రేటుకి మనకు వచ్చిన కాయిన్స్ అమ్ముకోవచ్చు. కాబట్టి మన కమ్యూనిటీని తయారు చేస్తాము. అలా తయారు చేస్తారు కాబట్టి ఎయిర్ డ్రాప్ కింద కాయిన్స్ ఇస్తారు. అది జనరల్ గా ఎక్స్చేంజ్ చేసే పని. అయితే అలా కాదు, మంచి ఎక్స్పీరియన్స్ తోటి మన బాకీ శ్రీనివాసరావు గారు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న మూన్టెక్ సొల్యూషన్స్ సాఫ్ట్వేరు, ఆయనకు ఆల్రెడీ ఆయనకున్న అనుభవం ద్వారా ఇలా కాదు, ఇలాగైతే కమ్యూనిటీ తొందరగా రాదు. సరి అయిన కమ్యూనిటీ అంటే లీడర్ క్వాలిటీ ఉన్న కమ్యూనిటీ కావాలి నాకు. ఏదో వచ్చామా పోయామా ఉన్నామా ఉన్నా అన్నట్టు కాకుండా లీడర్ క్వాలిటీస్ ఉన్న పీపుల్ నాకు కావాలి అని చెప్పేసి ఆయన డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. అన్ని ఎక్స్చేంజ్ల కంటే డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఎక్స్చేంజ్ అన్నాను కదా. అలా ఎలాగంటే ఆయన ఎయిర్ డ్రాప్ తో పాటు మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఎయిర్ డ్రాప్ లో ఇవ్వటంతో పాటు ఎక్స్ట్రాగా నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ 4 డిజైన్ చేశారు. 1 కాదు 2 కాదు ఫ్రెండ్స్, 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్. ఇంకోటి యాడ్ అయింది. ముందు 4 అనుకునే వాళ్ళము, ఇప్పుడు 5. అంటే రాయల్టీ ఇన్కమ్లు అనేవి 2 ఉన్నాయి. నెంబర్ 1, మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యి $20 తో యాక్టివేట్ అయ్యామో, ఒక 5 ఎంఎన్సి, ఒక 20 ఎంఎన్సి మనకి ఇవ్వబడతాయి. 20 ఎంఎన్సి సేమ్ అదే ఐడి తర్వాత మనం 4 ఐడీలు వేసుకుంటే మరొక 50 ఇవ్వబడతాయి కేబీసీ కాయిన్స్. కేబీసీ కాయిన్స్ ఈ రోజు రేటు ₹2.50 వరకు ఉంది. రేటు 2.50 ఈ రోజు ఉంది. యాక్చువల్ గా 20 పైసల నుంచి 2.50 ₹12 వరకు తీసుకెళ్లిన ఘనత మన కేబీసీ డెవలపర్స్ ఉంది. వాళ్ళు ₹12 దాకా తీసుకెళ్లారు, మళ్ళీ పైకి వచ్చింది, కిందకు వచ్చింది. ఈ రోజున ₹2.50 దగ్గర స్టాండ్ అయి ఉంది. అటువంటి కాయిన్ మీకు 70 కాయిన్స్ ఇవ్వబడతాయి. అది ఏ రేటుకి, సపోజ్ ఒక ₹100 వెళ్ళింది అనుకోండి, 70 కాయిన్స్ అంటే మీకు 7,000 వస్తాయి. 200కి వెళ్ళింది అనుకోండి, 14,000 వస్తాయి. అదే ₹1,000 వెళ్తే 70,000 వస్తాయి ఫ్రెండ్స్. అలాంటిది మీకు ఎయిర్ డ్రాప్ కింద కేబీసీ కాయిన్ 70 వస్తాయి మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లోకి వస్తే. ఓకేనా? ఎప్పుడైతే మూనెక్స్ ఎక్స్చేంజ్ లో మీరు ఎంటర్ అయ్యారో, మరొక కాయిన్, కంపెనీ కాయిన్, మూనెక్స్ ఎక్స్చేంజ్ ఓన్ కాయిన్, ఎంఎన్సి కాయిన్, ఒక్క కాయిన్ మీ అకౌంట్ లకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చి పడిపోద్ది. మీ యొక్క యాక్టివేషన్ అక్కడ ఎన్ని సెకండ్లకు అయిందో ఆ సెకండ్లలో మళ్ళీ వెంటనే వచ్చి వ్యాలెట్ లో మీరు చెక్ చేసుకునే లోపు ఎంఎన్సి కాయిన్ మీ అకౌంట్ లో కనబడుద్ది. అది ఎంఎన్సి కాయిన్ అనేది మూన్ కాయిన్, అంటే మూనెక్స్ ఎక్స్చేంజ్ ఓన్ కాయిన్. అది $1 తో లాంచ్ చేస్తే $9 వరకు వెళ్ళింది. ఇప్పుడు $4 నుంచి $5 దగ్గర
రెడీగా మనం కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ఆ రేట్లో అక్కడ ట్రేడింగ్ అవుతుంది. అది ఫ్రెండ్స్ ఒక్క కాయిన్ కాదు, నెలకు ఒక్కటి చొప్పున 20 నెలలు 20 కాయిన్స్ మనకు అకౌంట్కి వస్తాయి. ఎవ్రీ మంత్ సేమ్ డేట్. ఏ డేట్ అయితే మీరు జాయిన్ అయ్యారో, ఏ టైంలో అయితే జాయిన్ అయ్యారో ఆ టైం ప్రకారము ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లోకి ప్రతి నెల ఒక ఎంఎన్సి కాయిన్ వచ్చి పడిపోతుంది. 20 నెలలు 20 కాయిన్స్. ఈ రోజున $5 ఉంది అంటే 2 5 10. అంటే మీరు 20 ఎంఎన్సీలు ఈ రోజున అమ్ముకున్నా కూడా అక్కడున్న రేటును బట్టి ఒక్కొక్క కాయిన్ $5. 20 2 5 10 అంటే $100. $100 ఈ రోజున 98 ₹100 కూడా కొన్నాం మొన్న. అంటే 10,000. ఈ రోజున్న రేటుకి 10,000 చెప్తున్నాను నేను ఎంఎన్సి కాయిన్. అదే $9 $10 ఆ రేటు అలా పెరిగిపోతుంది అనుకోండి, అది ఎంతకైనా పెరుగుద్ది. ఎందుకంటే కంపెనీ తాలూకా ఓన్ కాయిన్, స్టేబుల్ కాయిన్. ఆ కాయిన్ రేటు ఎలా పెంచాలో మన మూనెక్స్ టీమ్ కి, మన మూనెక్స్ డెవలపర్స్ కి, మన మూనెక్స్ ఆ యొక్క సాఫ్ట్వేర్ టీమ్ కి తెలుసు. అది పెరిగినప్పుడు మనం అమ్మితే ఫ్రీగా ఇచ్చిన 2 ఇన్కమ్లు అవి. దానివల్ల ₹1,000 మన అకౌంట్ లో వస్తాయి. ఎంఎన్సి అమ్ముకున్నా, కేబీసీ అమ్ముకున్నా, రేటు పెరిగినప్పుడు మనం అమ్ముకుంటే, మంచి రేటు ఉన్నప్పుడు మనం అమ్ముకుంటే మన ఫ్రీగా వచ్చిన అమౌంట్ ₹1,000 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్లాన్ లో 2 ఆదాయాలు చెప్పాను. రెండు కూడా ఎయిర్ డ్రాప్ కింద మీకు ఇవ్వబడిన కేబీసీ కాయిన్స్ అండ్ ఎంఎన్సి కాయిన్స్. ఇక మూడవది మూడవది వచ్చేసరికి మనకి మన ఎక్స్చేంజ్ నచ్చి, మన ఎక్స్చేంజ్ లో చాలా మంది వచ్చి కాయిన్, మా కాయిన్ మీ ఎక్స్చేంజ్ లో పెట్టండి, మా కాయిన్ మీ దాంట్లో లిస్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి కాయిన్స్ మన దాంట్లో లిస్ట్ చేయడానికి, లాంచ్ చేయడానికి పెట్టినప్పుడు కొన్ని ఎయిర్ డ్రాప్ కింద కాయిన్స్ వాళ్ళు మన ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇవ్వబడతాయి. వాళ్ళు ఆ కాయిన్స్ మన ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ పంచటం జరుగుతుంది. అవి ఎన్నైనా కావచ్చు. ఆ టోకెన్ కాయిన్ ఏవైతే ఇస్తున్నారో అవి మనకి, మన మోనెక్స్ ఎక్స్చేంజ్ మనకి ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తారు. అవి ఎన్నైనా కావచ్చు. అవి లాంచ్ చేసిన రోజున, అవి లిస్ట్ అయిన రోజున ఏ రేటుకి పెడితే ఆ రేటుకి మనం అమ్ముకోవచ్చు. అది మూడవ ఆదాయం. నేను మీకు చెప్పిన నాన్ వర్కింగ్ ఆదాయాల్లో 3 చెప్పేశాను మీకు. ఇక నెంబర్ 4 వచ్చేసి జనరల్ గా మనోళ్ళు ఇంతకుముందు చాలా సార్లు మనం కానీ బయట వాళ్ళు కానీ ఒక పేరుతో దాన్ని ఉచ్చరించేవాళ్ళు. ఏంటంటే ఆటో పూల్ అని. ఆటో పూల్ అనేది ఏంటంటే ఏదో టైంలో ఎక్కడో దగ్గర ఆగిపోతుంటది. అయితే మన సీనియర్స్ ప్లస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచించి, ఆగిపోయే ఎప్పుడో ఒక దగ్గర ఆగిపోయే ఆటో పూల్ అనే పదం మనకు వద్దండి అని చెప్పేసి పదం మార్చారు. ఆ పదం మార్చిన పదం పేరే రాయల్టీ ఇన్కమ్. రాయల్ గా ఉంటుంది. రాయల్టీ ఇన్కమ్ అనేది రాయల్ గా ఉంటుంది. అది ఆగదు. ఆగంది కాబట్టి రాయల్ గా ఉంటుంది కాబట్టి రాయల్టీ ఇన్కమ్ అన్నారు. ఆ రాయల్టీ ఇన్కమ్ కి 1 అని పేరు పెట్టారు ఆ రోజున. అప్పుడు సెకండ్ రాయల్టీ ఇవ్వలేదు, రాలేదు. రాయల్టీ 1 అని పెట్టలేదు, రాయల్టీ అని పెట్టాం. ఆ ఇన్కమ్ జనరల్ గా ఎవరు క్రియేట్ చేసినా కూడా కొన్ని కండిషన్స్ తో క్రియేట్ చేసేవాళ్ళు. రాయల్టీ ఇన్కమ్ రావాలంటే మీరు ఇదిగో ఇంత కమ్యూనిటీ తేవాలి, లేదంటే ఈ లెవెల్లో మీరు ఉండాలి, లేదంటే ఇంత డబ్బు కట్టాలి, లేదంటే మీరు అప్గ్రేడ్ అవ్వాలి. ఇలాగ కండిషన్స్ ఉండేవి. అయితే ఏ కండిషన్ లేకుండా మన శ్రీనివాసరెడ్డి గారు మనకి మూనెక్స్ ఎక్స్చేంజ్ లో రాయల్టీ ఇన్కమ్ అనేది జస్ట్ మీరు యాక్టివేట్ అయితే చాలు. యాక్టివేట్ అయితే
రాయల్టీ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది, ఎవరికైనా వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే జాయిన్ అయ్యారో, దీంట్లో ఉన్నారో, ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, ఎవరైతే రిజిస్టర్ అయిన తర్వాత యాక్టివేషన్ $20తో యాక్టివేషన్ అయ్యారో వాళ్ళందరికీ వచ్చే ఉన్నాయి. కనీసం ఒక్కటైనా రాయల్టీ ఇన్కమ్ 1 లో ఒక్క రాయల్టీ అయినా తీసుకున్న వాళ్ళే ఇప్పుడు మన దాంట్లో ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కటి కూడా రానోళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఓకే, సెకండ్ తీసుకున్నారు, థర్డ్ తీసుకున్నారు, ఫోర్త్ తీసుకున్నారు, ఫిఫ్త్ కూడా తీసుకున్నారు, సిక్స్త్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటున్నాను ఏంటి అనుకున్నారు కదా. యాక్చువల్ గా ఈ రాయల్టీలో ఇలాగ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనే స్టెప్పులు ఉండవు. అంటే లెవెల్ ఇన్కమ్ అనేది ఉండదు. అక్కడికి వెళ్తే ఇంత వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఇంత వస్తుంది, అక్కడ కమ్యూనిటీ ఉంటే ఇంత అని చెప్పేసి ఫిక్స్డ్. అయితే మన ఎక్స్చేంజ్ లో ఫిక్స్డ్ చేయకుండా డిఫరెంట్ గా లెవెల్ ఇన్కమ్ లాగా మనకి ఈ రాయల్టీ ఇన్కమ్ లో కూడా 8 లెవెల్స్ క్రియేట్ చేశారు. 4 మ్యాట్రిక్ లో 8 లెవెల్స్ క్రియేట్ చేస్తే ఆ 8 4 మ్యాట్రిక్స్ ఎలా వస్తాయంటే 2 వస్తాయి డాలర్లు ముందు, తర్వాత $8 వస్తాయి, తర్వాత 32 వస్తాయి, తర్వాత 64 వస్తాయి. ఇలాగా 4 మ్యాట్రిక్ లో చేసుకుంటూ పోతే 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మన టీము, మన కమ్యూనిటీ 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకొచ్చే ఆదాయము డాలర్లలో $43,690 వస్తాయి ఫ్రెండ్స్. యూజ్ మనీ $43,690. 8 లెవెల్స్ కంప్లీట్ అయితే 8 లెవెల్స్ ఎప్పుడు అవుతాయి అనుకుంటే అవుతున్నాయి. ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది మన సీనియర్స్ కి. థర్డ్, ఫోర్త్ అన్ని మాకు అయ్యాయి. తర్వాత లెవెల్ ఆటోమేటిక్ గా అవుతాయి. అయితే అక్కడ క్రియేట్ చేసిన మనీ చిన్నది కాదు. $43,690 అంటే ఐఎన్ఆర్ లో తీసుకుంటే దగ్గర దగ్గర 42 లక్షలు ఫ్రెండ్స్. 42 lakhs. ఈ 42 lakhs తో ఫస్ట్ రాయల్టీ ఉండేది కాబట్టి ఇంతకు ముందు, అప్పుడు సెకండ్ రాయల్టీ ఇవ్వలేదు కాబట్టి నేను మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు అనే పదం వాడేవాడిని. అది మార్చుకున్నాను, ఎందుకంటే చిన్న అప్గ్రేడ్ తోటి $50 16 మెంబర్స్ ని సెకండ్ లెవెల్ 4x4 16 మందిని వేసుకొని సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ సెకండ్ రాయల్టీ. 4 ఉంటే కంపల్సరీ మీరు ఎలిజిబుల్ తీసుకోవచ్చు, కానీ దాని తాలూకా అమౌంట్ విత్డ్రాల్ పెట్టాలంటే మీరు కంపల్సరీ సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. చిన్న కండిషన్. సరే, అయితే సెకండ్ రాయల్టీలో మనకి అమౌంట్ ఎంత క్రియేట్ చేశారు అని అనుకుంటే, ఇక్కడ ఫస్ట్ రాయల్టీ ఇన్కమ్ లో లక్షలు డిజైన్ చేస్తే ఇంకో 10 లక్షలు యాడ్ చేస్తారేమో, లేకపోతే ఇంకొక 20 లక్షలు యాడ్ చేస్తారేమో అనుకున్నాం. కానీ ఫ్రెండ్స్, సెకండ్ రాయల్టీ ఇన్కమ్ 2,50,00,000 క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. క్లాప్స్ కొట్టచ్చు. 2,50,00,000 సెకండ్ రాయల్టీ క్రియేట్ చేసిన రోజున, సెకండ్ రాయల్టీలో ఎంటర్ అయిన రోజున, ఆ రోజు వాళ్ళు ఫస్ట్ లెవెల్ వచ్చింది, సెకండ్ లెవెల్ వచ్చింది, థర్డ్ లెవెల్ కూడా వచ్చింది నాకు అంటే ఎంత సంతోషంగా చెప్పారంటే అంత సంతోషంగా చెప్పారు. అలాంటి సెకండ్ రాయల్టీ ఇన్కమ్ కూడా మనకి లైన్ లోకి వచ్చినందువల్ల మనకి మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే చాలు కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ని ఇన్కమ్లు చెప్పాం? 5 ఇన్కమ్లు చెప్పాం. ఇంకో ఇన్కమ్ కూడా ఉంది. ఈ 2.5 కోట్ల రూపాయలు మీకు ఎప్పుడైతే సెకండ్ రాయల్టీ వస్తుందో, నేను సెకండ్ రాయల్టీ ఎలిజిబుల్ అయ్యి 2.5 కోట్లు తీసుకుంటే, నేను 2.5 కోట్లు తీసుకోవడం వల్ల నా పైన అప్లైన్ కి, నా ఇమ్మీడియట్ సీనియర్ కి 10% అంటే 50 లక్షలు వస్తాయి.
చూసారా ఫ్రెండ్స్? రాయల్టీ ఇన్కమ్ లో కూడా పైన సీనియర్ కి దాంట్లో నుంచి కొంత కమిషన్ ఇవ్వబడింది. అది చిన్నదా? 50 లక్షలు అంటే 2.5 కోట్లు ఇవాళ కాకపోయినా రేపైనా నేను తీసుకోవడం ఖాయము. కాబట్టి నా ఇమ్మీడియట్ సీనియర్ కి నా వలన 50 లక్షలు వస్తుంది. బాగుంది కదా? ఎక్సలెంట్ గా ఉంది కదా? ఎస్ ఫ్రెండ్స్, ఇలాగ నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ క్రియేట్ చేయబడ్డాయి మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లో. మన మూనెక్స్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారి గురించి 1-2 మాటలు మనం మాట్లాడుకుంటే కొంచెం మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మన శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఎక్కడి నుంచో రాలేదు. మన పక్క జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. అక్కడ నుంచి ఆయన ప్రయాణం సాగించారు. ఆయన సాఫ్ట్వేర్ లో మంచి ఎక్స్పర్ట్ గా తయారయ్యారు. వాళ్ళ ఊర్లో మేము చూసాము, ఆయన ఇల్లు చూసాము, ఆయన వేసిన వెంచర్ మూన్ సిటీ వెంచర్ చూసాము. మూన్ సిటీ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఒక వెంచర్ కంప్లీట్ అయిపోయింది, రెండో వెంచర్ కూడా వేస్తున్నారు. మనం ఎప్పుడైనా విజిట్కి వెళ్ళొచ్చు. అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడ దాన్ని మూన్ సిటీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి మన మూన్ సిటీ చూసి మనకు కావాల్సిన అక్కడ వేసిన ఫ్లాట్లు బుక్ చేసుకోవచ్చు. మంచి మంచి ఇంపోర్టెడ్ మొక్కలతోటి అక్కడ వర్క్ చేయబడుతుంది. అలాంటి మూన్ సిటీ ఓన్ గా క్రియేట్ చేసిన వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి గారు. అనేక 5-6 దేశాల్లో వాళ్ళు ఈ మన సాఫ్ట్వేర్ టీం ఉంది వీళ్ళకి. వీళ్ళు ట్రేడింగ్ లో కూడా ఎక్స్పర్ట్లు, ట్రేడింగ్ చేస్తారు. 5-6 దేశాల్లో విస్తరించబడింది. అలాంటి సమయంలో మనకి లీడర్స్ కి ఆదాయం లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనలోంచి పుట్టిందే మన మూనెక్స్ ఎక్స్చేంజ్. సహజంగా ఎవరు ఏం డిజైన్ చేసినా నాకేంటి అని డిజైన్ చేస్తారు. అయితే మన శ్రీనివాస్ రెడ్డి గారు నాకేంటి అనుకోకుండా మనందరి కోసం మనకి ఇన్కమ్ జోన్ ఉండాలి. ఎప్పుడు మన ఇన్కమ్ జోన్ లో మూనెక్స్ ఎక్స్చేంజ్ ద్వారా లీడర్స్ అందరూ బాగుపడాలనే ఆలోచనతోటి ఆలోచన చేసి అది కూడా నిదానంగా ఆ ఆదాయం వచ్చే విధంగా మన మూనెక్స్ ఎక్స్చేంజ్ డిజైన్ చేసి మనకి ఎక్సలెంట్ రూట్ శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు మన ముగ్గురు, మన వర్మ గారు, శ్రీనివాస్ మిశ్రో అండ్ మహేష్ గారు ఆయనతోటి ఉండి ఆయనకి కొన్ని సలహాలు వీళ్ళు ఇచ్చి ఆయన సలహాలు వీళ్ళు కొన్ని తీసుకొని అందరూ కలిసి ఒక మంచి 6 లైన్స్ హైవే వేశారు. రోడ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ముళ్ళ కంపలతోటి, మట్టి గడ్డలతోటి, రాళ్ళుతో ఉంటుంది. కానీ మనం ఎంటర్ అయ్యేసరికి మంచి 6 లైన్ రోడ్డు క్లియర్ గా వేశారు. మనం ప్రయాణం చేయడమే, ప్రయాణం కూడా చిన్న చితక ప్రయాణం కాదు. ఎక్సలెంట్ గా 100 మినిమం 100 స్పీడ్ వెళ్ళొచ్చు. అంటే అంత ఫాస్ట్ గా వర్క్ చేసుకునే విధంగా డిజైన్ చేసి ఆ ప్లాట్ఫామ్ మన చేతికి ఇవ్వబడింది. మామూలు ప్లాట్ఫామ్ కాదు ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ మన మూనెక్స్ ఎక్స్చేంజ్. చాలా సింపుల్ అన్నమాట డిజైన్. ఈ ఎంటర్ అవ్వాలంటే, ఎక్స్చేంజ్ లో ఎంటర్ అవ్వాలంటే చాలా తలకాయ నొప్పులు అనమాట. ఎక్కడ తలకాయ నొప్పి వస్తుంది అంటే కేవైసీ దగ్గర తలకాయ నొప్పి వస్తుంది, బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర తలకాయ నొప్పి వస్తుంది. ఎటువంటి తలకాయ నొప్పి లేకుండా చిన్న జస్ట్ మొబైల్ ని ఆపరేట్ చేయగలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లోకి రావచ్చు. అంత సింపుల్ సిటీగా డిజైన్ చేశారు మూనెక్స్ ఎక్స్చేంజ్. చాలా ఎక్సలెంట్ అనమాట. ఆపరేటింగ్ ఈజీ, కేవైసీ ఈజీ, బ్యాంక్ డీటెయిల్స్ ఈజీ, అన్ని కూడా ఈజీ. చాలా సింపుల్ గా డిజైన్ చేశారు మన శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ టీమ్. కాబట్టి మనందరము 223 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఈ 223 మంది తరఫున ఖచ్చితంగా మన శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ మాట్లాడుకున్నాము. వర్కింగ్ ఇన్కమ్ లోకి వెళ్దాం. వర్కింగ్ ఇన్కమ్ లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, మనము వర్కింగ్ ఇన్కమ్ లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా, నాకు తెలిసిన ఒక ఇంగ్లీష్ చిన్న స్టోరీ, చాలా చిన్న స్టోరీ అది. అంటే ఒక చేపలు పట్టే అతని దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుంది నాకు 2 చేపలు ఏమని అడుగుతారు.
అడుగుతాడు ఒక వ్యక్తి. ఆయన ఏం ఆలోచించాడంటే 2 చేపలు ఇస్తే ఈ పూటకి ఇతను ఆకలి తీరుద్ది, మళ్ళీ తర్వాత మళ్ళీ నాన్న కానీ మళ్ళీ వేరే వాళ్ళని కానీ అడుక్కుంటాడు. అలా కాకుండా చేపలు ఎలా పట్టాలో నేర్పించాడు. ఫ్రెండ్స్, అర్థమైందా? చేపలు ఎలా పట్టాలో నేర్చుకుంటే రోజు చేపలు ఆ పట్టుకుంటాడు, కొన్ని తింటాడు, కొన్ని అమ్ముకుంటాడు, అలాగ బిజినెస్ మ్యాన్ గా తయారవుతాడు. ఆ ఆలోచన అతనికి ఉంది. అదే ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడైతే లెవెల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నామో, మనకు వచ్చిన టీం మెంబర్స్ కి, మనతో ఉన్న జూనియర్స్ కి మనము ఇన్కమ్ ఎలాగ సంపాదించుకోవాలి అనే రూట్ అనేది మనం నేర్పించాలి. లెవెల్ ఇన్కమ్, ఆ లెవెల్స్ అన్ని కంప్లీట్ అవ్వాలంటే నీ ఒక్కడి వల్ల కాదు ఫ్రెండ్స్. లెవెల్ ఇన్కమ్ దాటుకోవాలంటే మన ఒక్కడి వల్ల అవ్వదు. మన భుజం మీద 10, 100, 20 వేల చేతులు మన భుజం పైన ఉంటే మనం ఎంత పైకి వెళ్ళాలో అంత పైకి వెళ్తాం. అంటే అంత కమ్యూనిటీని మనం సంపాదించుకోవాలి. సంపాదించుకోవడానికి ఏ రూట్లు అయితే ఉన్నాయో, లీడర్ గా మనం ఏం చేయాలో అవి చేయాలి. జూనియర్స్ ని గౌరవించుకోవాలి, జూనియర్స్ కి పని నేర్పించాలి, జూనియర్స్ కి డౌట్ క్లారిఫై చేయాలి, జూనియర్స్ తో ఎప్పుడు టచ్ లో ఉండాలి. మెయిన్ లీడర్స్ ఎవరున్నారో వాళ్ళతో రోజు మాట్లాడాలి. ఫ్రెండ్స్, మీ ఫస్ట్ లైన్ లో ఎవరున్నారు, డైరెక్ట్ గా ఎవరున్నారో వాళ్ళతో రోజు డిస్కస్ చేయాలి. ఎవరైతే డల్ గా ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకున్న డౌట్ క్లారిఫై చేసి, వాళ్ళని భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేయగలిగిన రోజున లెవెల్ ఇన్కమ్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే లీడర్స్ తయారు చేయొచ్చు. లీడర్ ఎటువంటి వాడు తెలుసా ఫ్రెండ్స్? లీడర్ అనేవాడు ఎక్కడుంటే అతనే లైన్, అంటే సింహం. అడవిలో సింహానికి సింహాసనం ఉండదు ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో? అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. అలాగే లీడర్ క్వాలిటీ ఉన్నోడి దగ్గరికి లీడర్స్ అందరు పరిగెత్తుకుంటూ వస్తారు. అది మెయింటైన్ చేద్దాం. అది మెయింటైన్ చేసిన రోజున నీ లెవెల్ ఇన్కమ్ ఎందుకు కంప్లీట్ అవ్వదో చూసుకో. అది మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఆ లెవెల్ ఇన్కమ్ మనోళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే 10 లెవెల్స్ క్రియేట్ చేశారు. 10 లెవెల్స్ అంటే చాలా తక్కువ. అది కూడా ఆదాయం ఎలా క్రియేట్ చేశారంటే ఎప్పుడు ఎవరు అలా చేయరు. లెవెల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా పైన రూపాయి ఉంటే కింద పైసలు ఉంటాయి. మేము చాలా చూసాం. పైసలు ఇస్తారు, పైసలు. ఇంకా మన కొంతమంది ఉన్నారు మరీ 0 పైసలు, 10వ వంతు పైసలు, 20వ వంతు కూడా ఇచ్చిన మహానుభావులు ఉన్నారు. అదే పెద్ద ఇన్కమ్ అయిపోద్దట. కిందకు వచ్చేసరికి టీం పెరిగిపోద్ది. పైసలు అంటే చినుకు కలిపి ఒక చెరువులాగా, చినుకు కలిపి ఒక నదిలాగా తయారవుద్ది. కాబట్టి కిందకి వెళ్ళేసరికి పైసలు ఇవ్వాలి అన్నారు. మన వాళ్ళు అలా డిజైన్ చేయలేదు ఫ్రెండ్స్. మన మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది ఫస్ట్ లెవెల్ 10% $2 క్రియేట్ చేశారు. $2. నెక్స్ట్ సెకండ్ లెవెల్ 0.4, థర్డ్ లెవెల్ 0.6, ఫోర్త్ లెవెల్ 0.8, ఫిఫ్త్ లెవెల్ $1. $1 నుంచి 10th లెవెల్కి వెళ్ళేసరికి $1 జీరో అయిపోవాలి కదా. ఎస్, అక్కడ జీరో చేయలేదు. అక్కడ $1 నుంచి 6th లెవెల్ 1.20, 7th లెవెల్ 1.40, 8th లెవెల్ 1.60, 9th లెవెల్ 1.80, 10th లెవెల్ వచ్చేసరికి తిరిగి మళ్ళీ $2 క్రియేట్ చేయబడ్డాయి. ఫస్ట్ లెవెల్లో $2 ఉంది, 10th లెవెల్లో $2 ఉంది. ఇలాగ ఫస్ట్ లెవెల్ 10th లెవెల్ వరకు జూనియర్స్ కి, మీ టీం సపోర్ట్ చేసి అందరిని కలుపుకొని మీరు బయట అలా తీసుకెళ్ళగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ 10 లెవెల్స్ ఇన్కమ్. 10 లెవెల్స్ ఇన్కమ్ ఎంత అనుకుంటున్నారు? 25 CR, అక్షరాల 25 కోట్లు. ఫస్ట్ ప్లాన్ చెప్పిన రోజున మన ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు కొంతమంది నాతో కూడా అన్నారు, ఏమని? సార్, అంత వర్క్ చేయకపోయినా సగం చేస్తే 12.5 కోట్లు వస్తాయి కదా, అంతలో దాంట్లో సగంలో సగం చేస్తే 6 కోట్లు వస్తాయి కదా.
దాంట్లో సగంలో సగం చేస్తే 3 కోట్లు వస్తాయి కదా. మినిమం 10% వర్క్ చేస్తే ₹1,00,00,000 వస్తాయి కదా సార్ అని కాంప్రమైజ్ అవుతున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో నా చేతికి మైక్ వచ్చినప్పుడు నేను నో కాంప్రమైజ్ అని చెప్పాను. నేను కాంప్రమైజ్ అవ్వను, అక్షరాల ఒక్క పైసా తగ్గిన ఒప్పుకోను, నేను ఒక్క రూపాయి తగ్గిన ఒప్పుకోను అన్నాను. వెంటనే ఒరిస్సా వెంకటరావు గారు పావలా తగ్గిన ఒప్పుకోను అన్నారు. అంటే టోటల్ గా ఉన్న టీంని బట్టి, టోటల్ గా ఉన్న సర్కిల్ ని బట్టి, టోటల్ గా ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి, టోటల్ గా ఉన్న జూనియర్స్ ని బట్టి ఛాలెంజ్ చేశాం. టోటల్ 25 సిఆర్ తీసుకుంటామనే దమ్ము ధైర్యంతో చెప్పగలిగాం. ఎందుకంటే మాకున్న టీం గట్స్ ఉన్న టీం అన్నమాట. అలాంటి గట్స్ ఉన్న టీంని మీరు కూడా తయారు చేస్తే మీరు కూడా 25 సిఆర్ తీసుకోవడం చాలా ఈజీ. లెవెల్ ఇన్కమ్ ద్వారా 10 లెవెల్స్ కంప్లీట్ అయితే మీ కమ్యూనిటీ 10 lakhs కమ్యూనిటీ వస్తుంది. మీ ఇన్కమ్ 25 సిఆర్. ఎంత ఇన్కమ్ ఇప్పటి వరకు మనం చూసాం. రాయల్టీ 1 42 లక్షలు, రాయల్టీ 2 2,50,00,000, లెవెల్ ఇన్కమ్ 25 కోట్లు. ఫ్రెండ్స్, ఇవన్నీ అక్కడ ఉన్నాయి, మనం అందుకోవటమే ఆలస్యం. ఆల్రెడీ లక్షల్లో ఉన్నాం మనం. లక్షలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న 224 మందిలో చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 1 lakh పైన తీసుకున్న ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వీళ్ళలో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ లీడర్సే. 223 మంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ లీడర్సే. లీడర్ అనే వాళ్ళు మినిమం 1 lakh పైన ఇన్కమ్ జోన్ లో ఉన్నారు. 1 lakh తీసుకున్నవాడికి 1 CR తీసుకోవడం కష్టమేమీ కాదు. నిత్యము ఇన్కమ్ ఇచ్చే జోన్ కూడా మనకు క్రియేట్ చేయబడింది ఎర్న్ ఆప్షన్ ద్వారా. అది చూస్తున్నాం. ఎర్న్ ఆప్షన్ ఈ రోజున మనం అక్కడ ఒక MNC కాయిన్స్ తీసుకోండి. MNC కాయిన్స్ ఒక 1000 కాయిన్స్ పెట్టుకుంటే డైలీ ఇన్కమ్, డైలీ మీకు $2 మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సూపర్ కదా. దాంతో పాటు మీకు టీం ఉంటే టీం ద్వారా ఎంతైనా ఇన్కమ్ రావచ్చు, ఎన్ని డాలర్లైనా రావచ్చు. మీరు 1000 రోజులకి డబుల్ అవుద్ది అనుకుందాం. మన లెక్క ప్రకారం 33 months కి డబుల్ అవుద్ది. అంటే టీం లేకుండా, ఎవ్వరు మనకు వెంట లేకుండా మనం పెట్టిన పెట్టుబడికి డబుల్ అవ్వాలంటే 33 months, అంటే 3 సంవత్సరాలకి 3 నెలలు తక్కువ. అయితే టీం ఉంటే అది నెలలోనే అయిపోవచ్చు, లేకపోతే 2 నెలలు అవ్వచ్చు. షార్ట్ పీరియడ్ లో టీం ఉంటే షార్ట్ పీరియడ్ లో మీరు పెట్టిన ఎర్న్ ఆప్షన్ లో మీరు పెట్టినవి డబల్ అవ్వాలి, మీ చేతికి వచ్చేయాలంటే చాలా ఈజీగా ప్రాసెస్. టీం ఉంటే హ్యాపీగా చేసుకుంటున్నారు అందరూ. సేమ్ ప్రాసెస్ లో నిన్న 5 గంటలకి KBC కూడా ఎర్న్ ఆప్షన్ లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ 4 CR అనుకుంటా, 4 CR ఆల్రెడీ దాంట్లోకి వచ్చాయి. ఇంచుమించు 4 కోట్లు, నేను చూసినప్పుడు 4 కోట్లు దగ్గరలో ఉన్నట్టుంది. చూడండి, ఎవరైనా ఒకసారి చూసి చెప్పండి. 3.5 కోట్లు అయితే దాటం చూశాను నేను. చెప్తారా ఎవరన్నా చూసి? KBC ఎర్న్ ఆప్షన్ లో ఎన్ని కోట్లు పెట్టారు ఇప్పటి వరకు? సార్ ఎవరన్నా చెప్పండి. 3,82,00,000 సార్. 3,82,00,000. 82 లక్షలు. ఎక్సలెంట్, 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 ఎక్సలెంట్. అంటే మన పాకెట్ లో ఉన్న మనీ డబల్ అవుతుంది అనుకో. డైలీ ఇన్కమ్ జోన్, అది డైలీ ఇన్కమ్ జోన్. అలాంటి క్రియేట్ చేసిన మహేష్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా ఆలోచన చేసి మన టీంకి, అంటే మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్న కమ్యూనిటీకి రోజు ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించి తీసుకొచ్చిన ఆప్షనే ఎర్న్ ఆప్షన్. అది ఎక్సలెంట్ గా సక్సెస్ అయింది, ఎక్సలెంట్ గా నడుస్తుంది. నిన్న KBC కూడా మన కళ్ళారా చూసాము. అందరికి రాత్రి 12 తర్వాత అందరికి వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ చూసుకుంటున్నారు. ఎక్సలెంట్ గా చాలా ఇన్కమ్స్ వచ్చి ఉన్నాయి అందరికి.
అలా రోజు వస్తాయి. అలాంటి ఎర్న్ ఆప్షన్లు ఎంఎన్సి కాయిన్స్ ఇచ్చారు పెట్టుకోండి, కేబీసీ కాయిన్స్ ఇచ్చారు పెట్టుకోండి, హ్యాపీగా ముందుకెళ్దాం డైలీ ఇన్కమ్ లో. ఎందుకంటే మనకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్న ఇప్పుడు భయం. బయట కంపెనీస్ లో 3%, 2%, 1% ఇలాగ ఏదేదో పర్సెంట్లో ఇస్తున్నారు. కానీ ఎంతకాలం ఇస్తారో తెలీదు. ఏదో ఒక ట్రిప్ చూపిస్తున్నారు, ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా ఆ ట్రిప్ తోనే సరి. మళ్ళీ వాళ్ళకి రావాల్సిన డైలీ ఇన్కమ్ రావడంలే. ఎక్కడ ఉందంటే వస్తుంది, చూస్తున్నారు, చేస్తున్నారు అంటున్నారు, కానీ ఇన్కమ్ రావట్లేదు. అలాగా మన ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళామో అందరూ ఫెయిల్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిజైన్ చేసిన ఇన్వెస్ట్ ప్లాన్ ఎక్సలెంట్ అన్నమాట. అంటే పెట్టండి, ఒక 5 years 6 years లేకపోతే బ్యాంకులో లాగా 8 years డబుల్ అవుతుంది, ఆ 8 years వరకు వెయిట్ చేయండి, అలా కాకుండా మనకు రావాల్సింది డబల్. వెంటనే 1000 వేస్తే, ఇప్పుడు కేబీసీ 1000 వేశారనుకోండి, మీ పాకెట్ లో మీ వ్యాలెట్ లో 2000 చూపించేస్తుంది. 1500 రోజులైతే 3000 చూపించేస్తుంది. ఆ 3000లో నుంచే డైరెక్ట్ గా డైలీ రావాల్సింది ఇచ్చేస్తుంది. టీం లేకపోతే 33 నెలలకి మీది డబల్. మొత్తం టోటల్ గా 1000కి ఇంకో 2000 కలిపి 3000 వస్తాయి. దాచుకున్నట్టే ఫ్రెండ్స్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెస్ట్, ది బెస్ట్. బెస్ట్ కాదు, ది బెస్ట్. బయట పెట్టారా, దానికి అసలు సెక్యూరిటీ లేదు. ఇక్కడ మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో సూపర్ సెక్యూరిటీ ఉంది. హ్యాపీగా లైఫ్ లాంగ్ మనం ఏ ఆప్షన్ ఇచ్చినా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఎర్న్ ఆప్షన్ కూడా అందరూ చేసుకుంటే చాలా మంచిది. దాని గురించి టోటల్ గా మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఏ డౌట్స్ ఉన్నా కూడా మన వెంకట్రావు గారి ద్వారా మనకి డైలీ ఇంచుమించు డైలీ నడుస్తుంది మార్నింగ్ సెక్షన్. అంటే అన్ని దాని గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎన్ ఆప్షన్ గురించి కానీ, రాయల్టీ ఇన్కమ్ గురించి కానీ, ఇలాగ టెక్నికల్ సెక్షన్ మార్నింగ్ 7కి వెంకటరావు గారు చేస్తున్నారు. ఏ డౌట్ ఉన్నా అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వండి. ఆయన తెలుగులో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు. మీకు ఏ డౌట్ హిందీ వాళ్ళు అడగచ్చు, తెలుగు వాళ్ళు అడగచ్చు. ఆ సెక్షన్ కూడా కంటిన్యూగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ వెంకటరావు గారు, మీకు ధన్యవాదాలు. అలాంటి సెక్షన్ స్టార్ట్ చేసినందుకు. మీరు ఎప్పటి నుంచో అంటున్నారు, అది అమల్లోకి వచ్చింది, వెరీ గుడ్. అలాగే మన ప్రజెంట్ ఉన్న 229 మందికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకున్న ప్లాట్ఫాము పర్మనెంట్ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్. దీన్ని వదలకండి. దీనిలో వర్క్ లో చేసుకుంటూ ముందుకెళ్దాము. ఎందుకు పైకి రామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓవర్ టు మహేష్ గారు. మహేష్ గారు. సార్, బెనర్జీ సార్, ఎక్సలెంట్ ప్లాన్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్, అన్ని థ్యాంక్ యూ. పాత ప్లాన్ తో పాటుగా కొత్త అప్డేట్స్, అన్ని వివరాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ చాలా సార్. వివరంగా అందరికి అర్థమయ్యే వాళ్ళు, కొత్త వాళ్ళకి కూడా పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, రైట్. సార్, ఇంకెవరైనా మాట్లాడతారా? యాక్చువల్గా నేను కూడా ఇప్పుడే దీక్షిత గారు, మీకు అన్మ్యూట్ చేశాను. హలో. లోయర్ హ్యాండ్ తీసేట్టున్నారు. ఓకే సార్, ఏదైనా డౌట్స్ ఉంటే మార్నింగ్ 7కి మనం టెక్నికల్ జూమ్ లో కలుద్దాం. ఓకేనా? ఎవరైనా కోహోస్ట్ లో ఉన్న వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్ ప్లీజ్, లేదంటే క్లోజ్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. బెనర్జీ సార్ గారు ఎక్సలెంట్ గా చెప్పారు ప్లాన్. తర్వాత సార్ మంచి ఎర్నింగ్ ప్లాట్ఫామ్ మనకు అందరికి కూడా చక్కగా స్టార్ట్ అయింది సార్. ఎస్ మంచిగా సంపాదించుకునేటువంటి అవకాశం కలిగింది.
కాబట్టి అవును. ప్రతి ఒక్కరు గ్రూప్ లోని సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నా సార్. ఎస్ సార్. వాస్తవంగా సార్ మేము కూడా ఫస్ట్ ఏమనుకున్నామంటే కాయిన్స్ ఎక్కువ అవుతాయేమో 8.5 కోట్లని అనుకున్నాము. కానీ అసలు ఈ ఎర్న్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తే సార్ 24 అవర్స్ కూడా కాలేదు, మొత్తం 50% కాయిన్స్ అయిపోయింది సార్. సూపర్ ప్లాన్ ఏర్పాటు చేసినారు సార్. కాబట్టి అవును సార్. మూనెక్స్ సభ్యులందరికీ మరియు మీకు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇది మనందరం కలిసి చేసినట్టు ఒక టీం వర్క్ అన్నమాట. మన కేబీసీ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఎర్న్ ఆప్షన్ ని బాగా ఉపయోగించుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ డబుల్ లేదంటే 2.5 లేదా 3 టైమ్స్ పెంచుకునే విధంగా ఉన్న ఆప్షన్స్ ని ఇంకొంచెం బెటర్ గా వాడుకోండి. మంచి ఎందుకంటే ప్లాన్ సార్. అందరూ ప్రతి ఒక్కరు లీడర్స్ అందరూ కూడా సార్ బాగా తమ కింద ఉన్న టీం కు బాగా వివరించి చెప్పినారంటే కనుక ప్రతి అవునవును. ఒక్కరు కూడా ఎన్నోకి వస్తారు సార్. బాగా ఇప్పుడు మంచిగా బెనర్జీ సంపాదించే చెప్పినట్టుగా అవకాశం ఆర్ఓడి దొరికింది సార్. సిస్టమ్ బయట మార్కెట్ లో చాలా డిస్టర్బెన్స్ గా ఉండి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనది జెన్యున్ గా వస్తుంది, ఎవ్రీడే వస్తుంది. వచ్చింది మీరు వెంటనే అమ్మేసుకుంటున్నారు, హ్యాపీగా మీ ఎర్నింగ్స్ ప్రతిరోజు తీసుకున్నారు. ఇది మనకి ఇలాగే ఉంటుంది కాబట్టి హ్యాపీగా దీంట్లో మీకు నచ్చినంత ఎక్కువ టీం ఉంటే చాలా స్పీడ్ గా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, మల్టిపుల్ టైమ్స్ అన్నమాట. ఓకే సార్, మరి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఎస్ సార్. సార్, ఎస్ సార్. రేపు మార్నింగ్ 7 కి టెక్నికల్ సెషన్ లోకి రండి. మీకు ఏదైనా టెక్నికల్ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అన్ని అక్కడ మన డౌట్స్ కావచ్చు, మీకు అన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. గ్రూప్ లోని ముస్లిం సోదరులకు అందరికీ అడ్వాన్స్డ్ రంజాన్ శుభాకాంక్షలు సార్. మోర్